హాయ్ అండి, ఈరోజు మనం సింపుల్గా ఈజీగా చాలా క్విక్గా తయారు చేసుకునే పులగంని రెడీ చేసుకుందామండి. ఇది లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఏ కర్రీస్ లేకపోయినా కూడా చాలా సింపుల్గా ప్లెయిన్గా కూడా ఇలాగే రైస్ తినేయచ్చండి. నెయ్యి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ కర్రీస్ ఇష్టపడే వాళ్ళు చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ సాంబార్ లాంటివి ఏవైనా కూడా ఇందులో వేసుకొని తినేయచ్చండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రైస్ వేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైసు పప్పు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ మిరియాలు వేసుకొని 4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకోవద్దండి, నిదానంగా సిమ్లోకి పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చేతి నిండుగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1.5 కప్పు రైసు పప్పు వేసుకున్నాం కాబట్టి వాటికి కొలతగా 4.5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. రైస్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలన్నమాట, అందుకనే ఎక్కువ క్వాంటిటీ వాటర్ని వేసుకోవాలి. వేసేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా వాటర్ అన్నీ మరిగే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం పప్పుని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ పప్పు అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అస్సలు హైలో పెట్టొద్దండి, పెడితే త్వరగా విజిల్స్ వస్తాయి, రైస్ అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోంచి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పులగం అనేది రెడీ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇందులోకి వేడివేడిగా నెయ్యి వేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.